అందరికీ వందాలండి. అందరూ ఆనందంగాను ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. నా పేరు బ్రదర్ ఉమ్ముడు చిన్న తుని. అదేవిధంగా ఈ సంవత్సరం 29వ ఆదివారంలో ప్రవేశపెట్టిన దేవుడికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా గతించిన వారం అంతా కాచి కాపాడిన దేవుడికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనము. విరిగి నెలిగిన హృదయము నీవు అలక్ష్యం చేయవు. విరిగి నెలిగిన హృదయాలని దేవుడు ఎప్పుడు కూడా అలక్ష్య పెట్టడు. దేవుడు ఖచ్చితంగా విరిగిన నెలిగిన హృదయాలని, కష్టాల్లో ఉన్న హృదయాలని, బాధల్లో ఉన్న హృదయాలని, వ్యాధులతో బాధపడుతున్న హృదయాల్ని దేవుడు ఖచ్చితంగా తన లక్ష్యం చేస్తాడు. ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి స్వస్థత కలిగే విధంగా దేవుడు చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు మనం స్వస్థపరుస్తాడు. దేవుడు మనం దీవిస్తాడు. ఖచ్చితంగా మనం ఏదో పాడైపోయాం, మనం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాం అనుకుంటే ఖచ్చితంగా మనకి దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఖచ్చితంగా మనం పూర్వస్థితి మనకు వస్తుంది. అంతే తప్ప విరిగి నలిగే హృదయాలు మనకి దేవుడు ఎక్కడ అని చెప్పి మనం అనుకోవడం పొరపాటే. దేవుడు ఖచ్చితంగా మనని ఖచ్చితంగా లక్ష్య పెడతాడు. ఆ లక్ష్య చేయడు. ఖచ్చితంగా మన దేవుడు గొప్పవాడు. అదేవిధంగా చిన్న వాక్యం దేవుడు దీవించగాక. అందరికీ వందనాలు.